నన్ను చాలామంది నువ్వు ఏ మైక్ ఏ ట్రైపాడ్ యూస్ చేస్తున్నావు అని అడగడం జరగలేదు. కేవలం ఒకరిద్దరు మాత్రమే నన్ను అడగడం జరిగింది. కానీ జనాలు చాలామంది ఏం చేస్తున్నారంటే 1-2 క్వశ్చన్స్ వస్తే కూడా చాలామంది అడిగేస్తున్నారు అని చెప్పేసి ఒక లైన్ వదలడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం హైప్ క్రియేట్ చేయడం. అటువంటి పని నేను చేయను. నన్ను అడిగింది ఒకరిద్దరు మాత్రమే, అది కూడా యూట్యూబ్ పర్పస్ కోసంగా, వ్లాగింగ్ పర్పస్ కోసంగా ఈ విధంగా అడిగిన వాళ్ళు మాత్రమే. వాళ్ళకి మాత్రం నేను లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాకపోతే ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్ నా దగ్గర ఉండి కూడా రివ్యూ చేయకపోతే బాగోదు. ఇది నేను చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్నాను, అందువల్ల అటక మీద నుంచి ఈ బాక్స్ తీయడం జరిగింది. ఇది వచ్చి బోయా BY-M1 అని చెప్పేసి చాలా ఫేమస్ మైక్. మీలో చాలామందికి దీని గురించి తెలిసే ఉంటుంది. సో 1000 లోపు మంచి కండెన్సర్ మైక్ కావాలనుకుంటే మాత్రం నెంబర్ 1 చాయిస్గా బోయా ఉంటుంది. అండ్ సో లావ్లియర్ మైక్రోఫోన్గా మీకు కావాలనుకుంటే మీకు 300లో కూడా దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే కండెన్సర్ మైక్ ఉంటే మీకు ల్యాప్టాప్స్కి కానీ తర్వాత కెమెరాస్కి కానీ ఇట్లా మీరు యూజ్ చేసుకునేటప్పుడు కండెన్సర్ మైక్ ఉండడం అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చి మీకు ఫర్ స్మార్ట్ ఫోన్స్, క్యామ్ కోడర్స్, DSLR, ఆడియో రికార్డర్స్, PC ఎక్సెట్రా అని చెప్పి రాయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక స్మార్ట్ ఫోన్కి మాత్రమే మీరు కండెన్సర్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ అన్నిటికి కూడా మీరు కండెన్సర్ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కండెన్సర్ అంటే ఇదనమాట. ఓకే, ఇక్కడ ఒక మీకు క్లిప్ ఒకటి ఉంటుంది. సో ఇటు సైడ్ మీకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్కి, ట్యాబ్లెట్స్కి మీరు యూజ్ చేసేటప్పుడు దీన్ని ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. కెమెరాస్కి, ల్యాప్టాప్స్, PCs ఇటువంటి అడిషనల్ డివైజెస్కి యూజ్ చేసేటప్పుడు మీరు దీన్ని ఆన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇందులో సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇందులో మీకు LR44 బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బాక్స్లోనే ఇస్తాడు. నేను దీన్ని సో ఇది వచ్చి 2వ బ్యాటరీ అనుకుంటాను దీంట్లో యూజ్ చేయడం. సో ఇది వచ్చి మీకు చాలా కాలం వస్తుంది. అప్రాక్సిమేట్లీ అంటే రెగ్యులర్ యూసేజ్లోనే మీకు 2 to 3 months దాకా రావడం జరుగుతుంది. సో పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనమాట, అందులో నో డౌట్. ఇక మైక్ కిందకు వస్తే, సో మైక్ వచ్చి ఈ విధంగా మనకు ఫోమ్ విండ్ స్క్రీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఫోమ్ విండ్ స్క్రీన్ అంటారు. ఆ తర్వాత ఇక్కడ ఒక క్లిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను షర్ట్స్కి యూజ్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లంగా కూడా అనిపించింది, ఎందుకంటే షర్ట్స్ బాగా నలగడం. సో ఈ విధంగా నేను గమనించాను. మరి ఇంత స్ట్రాంగ్గా ఫిట్ చేయాల్సిన అవసరం అయితే లేదనుకుంటాను. కానీ కాలర్ క్లిప్గా మాత్రం దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయవచ్చు. కాకపోతే షర్ట్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కనీసం డబల్ లేయర్ క్లాత్ ఉండే విధంగా ఉంటే బెటర్ అని నేను చెప్తాను. కేబుల్ లెంత్ కిందకు వస్తే 20 feet అంటే అప్రాక్సిమేట్లీ 6 meter కేబుల్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఎంత కేబుల్ ఉందో. అంటే సో డివైస్ మనం 20 feet డిస్టెన్స్లో ఉన్నా కానీ మనకు మంచి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మైక్ యూజ్ చేసే విషయంలో చాలామంది నోటికి దగ్గరగా ప్లేస్ చేయడం అనేది నేను గమనిస్తున్నాను. ఆ విధంగా చేయకూడదు. కొంచెం కనీసం ఒక 1/2 feet డిస్టెన్స్ అన్నా ఉండాలి. అందువల్ల మనం కాలర్కి యూజ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. నాయిస్ కూడా చాలా వరకు ఇది రెడ్యూస్ చేస్తుంది. సో ఎందుకంటే నా సరౌండింగ్ మొత్తం పక్షులు ఉంటాయి అండ్ ట్రాఫిక్ సౌండ్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే అవసరం లేకుండా హారన్ ఇవ్వడము, సో ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటివి కూడా మనకు చాలా వరకు తగ్గిస్తుంది. పూర్తిగా అని చెప్పి నేను చెప్పను. కాకపోతే జనరల్ మైక్ అవుట్పుట్ కంటే కూడా మీకు దీంతో అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దీన్ని నేను ల్యాప్టాప్కి యూజ్ చేసేటప్పుడు మాత్రం కండెన్సర్ని ఆన్ చేసుకుంటాను. కాకపోతే ముందే చెప్తున్నాను, ఆన్ చేసుకున్న తర్వాతనే, అంటే కండెన్సర్ని ఆన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం గమనిస్తే ఆన్ చేసినప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ లాగా కనిపిస్తుంది. ఇది లైట్ కాదు, గ్రీన్ లేయర్ అనమాట. ఆఫ్ చేసినప్పుడు మనకు ఇక్కడ రెడ్ లేయర్ కనిపిస్తుంది. సో ఆఫ్లో ఉందని చెప్పి అర్థం. స్మార్ట్ ఫోన్స్కి అండ్ ట్యాబ్లెట్స్ కనెక్ట్ చేసుకునేటప్పుడు మనం ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. కెమెరాస్కి, PCస్కి, ల్యాప్టాప్స్కి ఇటువంటి వాటికి కనెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. యాప్స్ కిందకు వస్తే స్మ్యూల్ కానీ, స్టార్ మేకర్ కానీ ఇటువంటి యాప్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందని నేను చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను దీన్ని చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఒకసారి మీరు నా పాత వీడియోస్ చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇక BY-M1 మైక్తో పాటు మీకు ఈ విధంగా ఒక పౌచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పౌచ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక బాక్స్లో అడిషనల్గా మనకు మాన్యువల్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఒక చిన్న కార్డు ముక్కను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోయా క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అపాన్ ఇన్స్పెక్షన్ అండ్ టెస్ట్ దిస్ ప్రోడక్ట్ ఈస్ క్వాలిఫైడ్ అని చెప్పి రాసి ఉంటుంది. తర్వాత షెంజన్ జియాస్ ఫోటో ఇండస్ట్రియల్ లిమిటెడ్ అని చెప్పి ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇటుపక్క చైనాలో రాయడం జరుగుతుంది. ఈ భాష మనకు అర్థం కాదు. ఇదే అన్నమాట.
అండ్ ఒక 2 స్టిక్కర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటిని ఎక్కడైనా అంటించుకునే పని అయితే అంటించుకోవచ్చు అనమాట. సో వారంటీకి సంబంధించిన ఒక కార్డ్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ఒకసారి పాజ్ చేసుకొని మీరు చూడండి. ఓకే, ఇది మనకు అర్థం కాదు, ఇటుపక్క ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి దీన్ని చూసుకుందాం. సో ఇది వచ్చి మీరు పాజ్ చేసుకొని ఒక్కసారి చూడండి అనమాట. ప్రోడక్ట్ ఎంఆర్పీ కిందకు వస్తే 1995 అని చెప్పి రాయడం జరుగుతుంది. కాకపోతే 700 రూపీస్కే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా డీల్ వస్తే 600 ప్లస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. నేను దీన్ని 629 రూపీస్కి కొన్నాను. 150 క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. సో నేను కొన్నప్పుడు సో అటువంటి బంపర్ ఆఫర్లు ఏమన్నా వస్తే తీసుకోండి. అంటే నేను 450కే గెట్ చేయడం జరిగింది. సో ఇక స్పెసిఫికేషన్స్ కిందకు వస్తే ఇక్కడ నీట్గా రాయడం జరిగింది. 18 కిలో హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ రేంజ్ దాకా ఇది సపోర్ట్ చేస్తుందని చెప్పి రాయడం జరిగింది. అంటే 65 హెడ్జెస్ నుంచి 18 కిలో హెడ్జెస్ వరకు ఫ్రీక్వెన్సీ రేంజ్ కవర్ చేస్తుందని చెప్పి రాయడం జరిగింది. సెన్సిటివిటీ, అవుట్పుట్ ఇంపిడెన్స్, కనెక్టర్, యాక్సెసరీస్ ఇంక్లూడెడ్, ఇవన్నీ ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. ఇక ఫీచర్స్ కిందకు వస్తే క్లిప్ ఆన్ మైక్ ఫర్ స్మార్ట్ ఫోన్స్, డిఎస్ఎల్ఆర్, క్యామ్ కోడర్స్, ఆడియో రికార్డర్స్, పీసీ ఎక్సెట్రా అని చెప్పి రాయడం జరిగింది. ఓమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్. సో హై క్వాలిటీ కండెన్సర్ ఈజ్ ఐడియల్ ఫర్ వీడియో యూజ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. లో హ్యాండ్లింగ్ నాయిస్. సో ఇక ఇంక్లూడ్స్ ల్యాపిల్ క్లిప్, LR44 బ్యాటరీ, ఫోమ్ వైండ్ స్క్రీన్, తర్వాత 1/4 అడాప్టర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది ల్యాపిల్ క్లిప్ అనమాట. ఇది వచ్చి ఫోమ్ విండ్ స్క్రీన్. ఇందులో LR44 బ్యాటరీ ఉంటుంది, నేను మీకు కింద చూపించాను. ఇక పౌచ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక 1/4 అడాప్టర్ అని చెప్పేసి రాయడం జరిగింది. ఇది వచ్చి మీకు కెమెరాస్కి యూజ్ అవుతుంది అనమాట. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్, తర్వాత యాంప్లిఫైయర్స్, సో ఈ విధంగా కనెక్ట్ చేసుకునేటప్పుడు మనం దీన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. 1/4 అడాప్టర్ అనమాట. దీనికి 3.5 mm జాక్ ఉంది కదా, సో ఈ జాక్ని దీనికి కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకొని మనం దీన్ని కెమెరా కనెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చి పాటలు పాడడానికి కానీ, అంటే మీన్స్ మ్యూల్ కానీ, స్టార్ మేకర్స్ యూస్ చేసుకునే వాళ్ళు పాటలు పాడడానికి, ఆ తర్వాత వ్లాగింగ్కి, సో ఇటువంటి వాటన్నిటికి కూడా ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే మీ బడ్జెట్ ఖచ్చితంగా 700 ఆ విధంగా స్ట్రిక్ట్గా కనుక ఉంటే ఖచ్చితంగా తీసుకోదగిన బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. సో వన్ టైం పర్చేస్గా తీసుకోవాలి, అది కూడా తక్కువ ప్రైస్లో తీసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కొనడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.